కొంతమంది అడుగుతున్నారు, "అక్క అంత ఫ్రీ టైమ్ ఎలా దొరుకుతుంది? ఇంటి పని, పిల్లలు, వర్కు ఇవన్నీ ఉండగా వీడియోస్ ఎలా మేనేజ్ చేస్తున్నావు?" అని చెప్పేసి అడుగుతున్నారనమాట. నిజం చెప్పాలంటే ఇద్దరు పిల్లలున్నారు. హౌస్ హోల్డ్ వర్క్స్. హస్బెండ్ తన వర్క్ తనది. నా వర్క్ నాది. పర్టిక్యులర్‌లీ ఇక్కడ యూఎస్ఏలో పిల్లలకి హాలిడేస్. ఎంత టఫ్ ఆలోచించుకోండి. ఒక పిల్లోడు ఒకవైపు ఉంటాడు. ఇంకో పిల్లోడు ఇంకో వైపు ఉంటాడు. మీకు లిటరల్లీ చెప్పాలంటే ఇదిగో పెద్దోడిని పడుకోబెట్టాను. సో, చిన్నోడిని ఇక్కడ పడుకోబెట్టాను. ఆలోచించండి ఒక్కసారి. ఒక పిల్లోడు ఒకవైపు, ఇంకో పిల్లోడు ఇంకోవైపు. ఇంక చదువు, మొత్తం హౌస్ హోల్డ్ వర్క్స్ ఇవన్నీ మేనేజ్ చేయడం చాలా ఈజీ ఏం కాదు. కాకపోతే నేనెందుకు వీడియోస్ కన్సిస్టెన్స్‌గా పెడుతున్నానంటే, నాకు ఇంట్రెస్ట్ అనమాట. ఎప్పుడైనా ఒక వర్క్ మీద గానీ, ఒక మనిషి మీద గానీ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు హార్డ్ వర్క్ చేయాలనిపిస్తది. సేమ్ హార్డ్ వర్క్ నేను చేస్తున్నాను అనమాట. అందుకే డైలీ వీడియో పెట్టడానికి ట్రై చేస్తున్నా. అంతేగాని నాకు ఫ్రీ టైమ్ ఎక్కువుంది కాబట్టి కాదు. పిల్లల టైం పిల్లలదే, ఎంజాయ్‌మెంట్ టైం ఎంజాయ్‌మెంట్‌దే. పర్ఫెక్ట్ సెటప్ ఉండాలి. పర్ఫెక్ట్‌గా సైలెన్స్ ఉండాలని జెప్పేసి వెయిట్ చేయను. కొంచెం గ్యాప్ దొరికితే టైం క్రియేట్ చేసుకుంటాను. నాకు తెలుసు కన్సిస్టెన్సీ అనేది ఒక రోజులో బిల్డ్ గాదు. నిదానంగా రోజు రోజుకి కొంచెం కొంచెం మనం స్ట్రగుల్ చేస్తేనే రిజల్ట్ అనేవి కనిపిస్తాయి. టైం క్రియేట్ చేసుకుంటున్నా. చాలామంది అంటారు ప్రాబ్లమ్స్ లేవనుకుంటారు. ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా స్టాప్ అవ్వకుండా ట్రై చేస్తున్నా. ఎవరైనా టైం లేదు అంటే గనక టైం ఉండదు. మనం క్రియేట్ చేసుకోవాలి. ఖచ్చితంగా చూడండి ఇంట్రెస్ట్ ఉంది అంటే గనక వే కనిపిస్తది. కన్సిస్టెన్సీ ఉంటే ఖచ్చితంగా గ్రోత్ కనిపిస్తది. అదే హార్డ్ వర్క్ కూడా ఉంది అనుకోండి రిజల్ట్ ఖచ్చితంగా కనిపిస్తది.